వెల్కమ్ టు అవర్ క్రియేటివ్ కంటెంట్ ఛానల్. ఈరోజు మనం ప్రాంప్ట్లను ఉపయోగించి యానిమేటెడ్ వీడియోస్ ఎలా తయారు చేయాలి అనే అంశంపై విశ్లేషణ తెలుసుకుందాం. అంటే వాక్యం టైప్ చేస్తే చాలు, అది వెంటనే ఒక చిన్న యానిమేటెడ్ క్లిప్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సైన్స్ ఫిక్షన్ స్టైల్ మనం 3D స్టైల్గా తీసుకోవచ్చు. దీన్ని సైన్స్ ఫిక్షన్ స్టైల్ ఇట్లా టైప్ చేసి ప్రాంప్ట్, దీంట్లో ఫ్యూచరిస్టిక్ సిటీ ఇది క్యారెక్టర్ సిటీలో జరుగుతుంది అనమాట. ఫ్లయింగ్ కార్స్ ఇస్ ద యాక్షన్, ఎట్ నైట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, సిటీ స్టైల్ 3D స్టైల్ ఈస్ ద ప్రాంప్ట్ నేమ్. సో దెన్ ఇమీడియట్గా మనము ఈ బ్లూ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు యానిమేటెడ్ వీడియోస్, యానిమేటెడ్ ఇమేజెస్ వస్తాయి. ఫ్యూచరిస్టిక్ సిటీలో ఫ్లయింగ్ కార్స్ ఎలా ఎగురుతున్నాయి అంటే మనకి చూపెట్టి ఇమేజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇమేజెస్ మనకు ఒక్కోటి 4 seconds ఉంటుంది. వీటిని మనం యానిమేటెడ్ వీడియో మార్చుకోవాలంటే ఇక్కడ యానిమేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఏమంటే జనరేటింగ్, యానిమేటెడ్ వీడియోస్ జనరేటింగ్ అని చూపెడుతుంది. చూడండి ఇక్కడ యానిమేటెడ్ ఈ 4 ఇమేజెస్ యానిమేటెడ్ వీడియోస్గా వచ్చేస్తున్నాయి. వచ్చేసినాయి చూడండి. యానిమేటెడ్ వీడియోస్ వచ్చేసినాయి. 4 వీడియోస్. ఈ 4 వీడియోస్ ఒకటి 4 seconds డ్యూరేషన్లో ఉంటాయి. ఈ 4ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటైనా సెలెక్ట్ చేసుకుని ఒక ఆర్డర్లో పెట్టుకొని సాఫ్ట్వేర్లో వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ రీల్స్ కానీ, టిక్టాక్ రీల్స్ కానీ, యూట్యూబ్ రీల్స్ కానీ, షార్ట్ రీల్స్ గాను అప్లోడ్ చేసుకొని వ్యూస్, క్లిక్స్, సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పొందవచ్చు. ఇది ఒక పార్ట్. నెక్స్ట్, మెటా AI అనేది ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సెట్. ఆ సెట్ ఆఫ్ టూల్స్ ఏమంటే టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ ఇస్తే వీడియో రావడం, ఎమో వీడియో అంటే ఇమేజ్ ఇస్తే యానిమేషన్ వస్తుంది, ఎమో ఎడిట్ అంటే వీడియో ఎడిటింగ్ చేయటం, అంటే మార్పులు చేయటం, ఎడిటింగ్లో వీడియో కొన్ని కలర్స్ మార్చడం, ఇమేజెస్ మార్చడం, కొన్ని ఆబ్జెక్ట్స్ తీసివేయడం, ఇట్లా ఎడిటింగ్ చేసేదాన్ని క్లుప్తంగా ఎమో ఎడిట్ అంటారు. ఇవి వాడి మనం పిల్లల కథలు, ఎడ్యుకేషనల్ యానిమేషన్స్, యాడ్స్, మెమేస్ అంటే ఇంటర్నెట్లో చమత్కారంగా, ఫన్నీగా, జోక్గా కొన్ని రీల్స్ తయారు చేసి 1/2 minute, 1 minute, 75 seconds ఇట్లా తయారు చేసి మనము సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటే, అప్లోడ్ చేసుకుంటే మనకు మంచి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, కామెంట్స్ వస్తాయి. మనకు ఛానల్ పబ్లిక్కి బాగా రీచ్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చూద్దాం, ఇది తీసేద్దాం. ఇది ఫాస్ట్ స్టైల్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ మేమే చూద్దాం. మేమే యొక్క యానిమేషన్ ఎలా ఉంటుంది. రీప్లేస్ ది బస్ విత్ ఏ కార్టూన్ ట్రైన్. ఇదనమాట మేమే యానిమేషన్ అంటే. దీన్ని ఇలా టైప్ చేసి జనరేట్ అన్నామంటే మనకి జనరేషన్ వచ్చేస్తుంది. యానిమేటెడ్ ఇమేజెస్ వస్తాయి, దానికి సంబంధించిన యానిమేటెడ్ కార్టూన్ ట్రైన్ ఎట్లా ఉంటుంది అనేది. అంటే కార్టూన్ ట్రైన్ ఎట్లా ఉంటుందంటే బస్సుని రైలు పెట్టెల రూపంలోకి మార్చడం అన్నమాట. బస్సు రైలు పెట్టెల రూపంలో వచ్చేసి, రైలు పెట్టె ఎట్లా బస్సు కూడా అట్లా చూడండి. ఇది అనమాట. వీటిని వీడియోస్గా మార్చుకోవడానికి యానిమేట్ అని క్లిక్ చేస్తే ఏమంటే ఇమ్మీడియట్గా యానిమేటెడ్ జనరేటింగ్ యానిమేటెడ్ వీడియోస్. ఇక్కడ వీడియోస్ 4 వీడియోస్. ఈ యొక్క వీడియోస్ ఒకటి 4 seconds ఉంటాయి. ఈ 4 seconds వీడియోస్ జనరేట్ కాగానే వీటిని మనము స్మాల్ రీల్స్గా తయారు చేసుకోవచ్చు, బిగ్ రీల్స్గా తయారు చేసుకుని ఎక్స్టెండ్ చేసి రీల్స్ వీడియోస్గా తయారు చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. రీప్లేస్ ది కార్, బస్ బదులు కార్ ఇచ్చాడు. రీప్లేస్ ది కార్ విత్ ఏ కార్టూన్ ట్రైన్ బదులుగా కార్స్, HORSE కార్స్ అని టైప్ చేస్తే ఇది ఒక రకమైన మేమే అనమాట. జనరేట్ అని క్లిక్ చేస్తే
మళ్ళీ మనకు ఇమ్మీడియట్గా జనరేటింగ్ కార్టూన్ హార్స్ జనరేట్ అవుతుంది. కారు బదులు గుర్రం నడిపోట్లు కాదు. గుర్రము ఎట్లా పరిగెడుతుందో కారు ఎట్లా పరిగెడుతుంది. గుర్రం మోడ్లో కారు, కారు మోడ్లో గుర్రం ఇమేజెస్ వచ్చినాయి. వీటిని యానిమేటెడ్ వీడియోస్ మర్చుకోవాలంటే ఇక్కడ యానిమేట్ అనే వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఇమ్మీడియట్ గా జనరేటింగ్ దీస్ 4 క్లిప్స్ ఆర్ ఇమేజ్ క్లిప్స్ ఆర్ జనరేటింగ్ టు వీడియోస్, యానిమేటెడ్ వీడియోస్. ఇప్పుడు ఇక్కడ జనరేటింగ్ జనరేట్ అయినాయి చూడు, జనరేటెడ్ వీడియోస్ లో జనరేట్. వీటిని కూడా మనం క్లిప్స్ కు మార్చుకొని 1 వాడుకోవచ్చు, 2 వాడుకోవచ్చు, 3 వాడుకోవచ్చు, ఎన్నైనా వాడుకోవచ్చు. మనకు వీడియో రీల్స్ గా అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ కి, టిక్ టాక్ కి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ రీల్స్ వీటిలో. ఇప్పుడు ఇట్లా అనమాట. మేమే అంటే ఎగ్జాంపుల్ చూపెట్టాం. ఇప్పుడు పిల్లల కోసం ఒక ప్రాంప్ట్ చూద్దాం. ఆ ప్రాంప్ట్ ఇట్లాంటి ప్రాంప్ట్స్, పిల్లల ప్రాంప్ట్స్ ఏం చేస్తాయంటే స్టోరీస్ చెప్తుంటే పిల్లలకి ఎంతో ఇష్టం. స్టోరీ టెల్లింగ్ ప్రాంప్ట్స్ కింద ఇట్లా ఇమేజెస్ తయారు చేసుకొని 10, 15, 4, 5 అట్లా చిన్నపిల్లలకి చూపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్మాల్ బాయ్ చూడండి. ఏ స్మాల్ బాయ్ ASMALL a small boy is playing LAYI is playing in the sky with colorful colorful with colorful balloons BALLONS. ఇది పిక్సార్ స్టైల్ లో కావాలి. యానిమల్ స్టైల్ ఏంటి ఇక్కడ? పిక్సార్ స్టైల్ 2D స్టైల్ అని కూడా అనొచ్చు మనం. 2D స్టైల్ యానిమేషన్ అని దీని క్లిక్ చేస్తే ఇమ్మీడియట్ గా జనరేటింగ్ ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి చూడండి. పిక్సార్ స్టైల్ స్మాల్ బాయ్ ఆకాశంలో బలూన్స్ ఎగురుతున్నాడు చూడు. వీటిని యానిమేట్స్ లో మార్చుకోవచ్చు మనం ఇమీడియట్ గా. యానిమేట్ పదం మీద క్లిక్ చేసుకో. జనరేటింగ్ యానిమేటెడ్ వీడియోస్ టు ద పిక్సార్ 2D స్టైల్ యానిమేషన్ వీడియోస్ కమింగ్. యానిమేటెడ్ వీడియోస్ కమింగ్. ఇక్కడ జనరేట్ అవుతున్నాయి చూడు. జనరేట్ అయినాయి, వచ్చినాయి చూడు, వచ్చేసినాయి. పిల్లవాడు గాల్లో ఎగురుతున్నట్లుగా వీడియోస్ ఎట్లా వచ్చినాయి చూడు. వీటిని రీల్స్ గా మార్చుకొని షార్ట్ టర్మ్ రీల్స్ గా 30 సెకండ్స్ 50 సెకండ్స్ 75 సెకండ్స్ 1 మినిట్ అట్లా మార్చుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ గా, ఫేస్బుక్ రీల్స్ గా, మనం షార్ట్ వీడియోస్ గా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లల విషయానికి వస్తే ఈ ప్రాంప్ట్ ఉపయోగించేయడం. విద్యార్థుల విషయానికి వస్తే ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ప్లెయినర్ ప్రాంప్ట్స్ ఉపయోగించుదాం. ఈ ప్రాంప్ట్స్ సైన్స్, హెల్త్, ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేద్దాం. ఇది తీసేసి చూడండి. ది సోలార్ సిస్టమ్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్. SOLAR, the solar SYSTEM, the solar system PLANETS, planets REVOLVING, revolving AROUND around the sun, the cartoon style పేరేంటి? ఎడ్యుకేషనల్ కార్టూన్ స్టైల్ టైప్ చేయాలి చివరిలో. ఎడ్యుకేషనల్ కార్టూన్ EON స్టైల్ టైప్ చేస్తే జనరేట్ చేస్తే ఎడ్యుకేషనల్ కార్టూన్ స్టైల్లో వస్తాయి అన్నమాట. సోలార్ సిస్టమ్ అంతా మనకు జనరేట్ అవుతుంది. జనరేటింగ్ సోలార్ సిస్టమ్ అంతా మనకు 4 వీడియోస్లో 4 ఇమేజెస్లో వస్తాయి. సోలార్ సిస్టమ్ ఎడ్యుకేషన్ కార్టూన్ స్టైల్ అడిగాను, కార్టూన్ బొమ్మలు వచ్చినాయి. 3D స్టైల్ 3D బొమ్మలు వస్తాయి. డిసిజల్ బొమ్మలు వస్తాయి. మనం అడిగే ప్రాంప్ట్ చివరి వర్డ్ ఏది ఇస్తాం దాన్ని బట్టి వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటి వీడియోస్గా మార్చాలండి. యానిమే అనే పదం మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు జనరేటింగ్ ఈ 4 ఇమేజెస్, కార్టూన్ ఇమేజెస్, సోలార్ సిస్టమ్ ఇమేజెస్ 4 ఇక్కడ వీడియోస్. సూర్యుడు, నవగ్రహాలు, ప్లానెట్స్ పేర్లు కూడా రాశారు. ఇదనమాట ఎడ్యుకేషన్ కార్టూన్ స్టైల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కార్టూన్
teacher. A cartoon teacher explaining PLAINING explaining maths 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 on a blackboard BLACKBOARD. ఇది ఎడ్యుకేషనల్ కార్టూన్ స్టైల్. దీన్ని 2D స్టైల్గా మార్చవచ్చు మనం. ఇందాక ఎడ్యుకేషన్ కార్టూన్ స్టైల్ తీసుకున్నప్పుడు 2D ఆర్ 3D. ఇప్పుడు జనరేట్ అనగానే జనరేట్ అయిపోతుంది. జనరేటింగ్ అవుతుంది చూడండి. బ్లాక్ బోర్డ్ మీద విద్యార్థులకు టీచరు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విషయము నాలుగు కార్టూన్ స్టైల్లో ఇమేజెస్ వచ్చేసింది. ఎడ్యుకేషనల్ కార్టూన్ 2D స్టైల్లో వచ్చింది. వీటిని యానిమేట్ పదం మీద క్లిక్ చేస్తే వీడియోస్ మారుతాయి. ఇగో జనరేటింగ్ కార్టూన్ ఎడ్యుకేషనల్ కార్టూన్ 2D స్టైల్ యానిమేటెడ్ వీడియోస్ వస్తున్నాయి చూడండి. 4 వీడియోస్. ఈ 4 వీడియోస్ జనరేట్ అయిపోయినాయి వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చినాయి చూడండి. ఇవి వచ్చేసినాయి కదులుతున్నాయి చూడండి వీడియోస్. వీటిని మనము చిన్న రీల్స్గా తయారు చేసుకున్నాం. 1 minute రూల్స్, ½ minute రూల్, 50 second రీల్ అట్లా తయారు చేసుకొని మనం ఫేస్బుక్ రీల్స్గా, ఇన్స్టాగ్రామ్ రీల్స్గా, యూట్యూబ్ రీల్స్గా అప్లోడ్ చేసుకొని మనకు పాపులారిటీ పొందవచ్చు. ఇదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫన్ రీల్స్ అండ్ మెమేజ్ విషయానికి వస్తే, మెమేజ్ అంటే ఇంతకుముందు చూసాం మనం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్టాక్ షార్ట్స్, యూట్యూబ్ మెమేజ్ ఈ ప్రాంప్ట్స్ పర్ఫెక్ట్గా వినోదానికి ఉపయోగపడుతుంది. అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెమేజ్ చూడాలంటే ఏ కార్టూన్ బాయ్ ఇది తీసేద్దాం. తీసేసి ఈ కార్టూన్ బాయ్ స్లిప్పింగ్ ఆన్ బనానా పీల్ వచ్చేసింది చూడు. తీసేద్దాం. అది CARTOON. A cartoon boy is slipping on banana peel. కామెడీ స్టైల్ యానిమేషన్ కావాలి. COMEDY కామెడీ స్టైల్ అని మనం ప్రాంప్ట్ స్టైల్ ఏమి ఇవ్వాలి. దీన్ని జనరేట్ అంటే ఇవి జనరేట్ అయిపోతాయి చూడు. జనరేట్ అని ఎప్పుడైతే క్లిక్ చేసామో జనరేటింగ్ కార్టూన్ కామెడీ స్టైల్. ఈ కార్టూన్ బాయ్ స్లిప్పింగ్ అండ్ బనానా పీల్ కామెడీ స్టైల్ కార్టూన్ ఇమేజ్ వచ్చినాయి చూడు. 4 వచ్చేసి ఈ 4ని యానిమేటెడ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇవి జనరేటింగ్ 4 యానిమేటెడ్ వీడియోస్ క్లిప్ అవుతుంది. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఇమేజ్ 4 seconds జనరేట్. బనానా తొక్క మీద కాలుపడి జారిపోతున్నట్లుగా ఇవి వచ్చేసాయి. ఇవి నచ్చకపోతే మనం రీస్టైల్ నొక్కితే మళ్ళీ రూపంలో వస్తాయి అన్నమాట. వచ్చేసింది ఇంకొక రూపంలో వచ్చేసింది. జారిపడిపోతుంటే చూపెట్టచ్చు. ఇప్పుడు ఇట్లానే కార్టూన్ ఫ్రాక్ వేరింగ్ క్రౌన్ వెనక్కి వెళ్దాం చూడండి. ఇంకొక ప్రాంప్ట్ చూద్దాము. ఫన్నీ స్టైల్, ఫన్నీ ప్రాంప్ట్స్ అన్నమాట ఇవి. స్టైల్ COMEDY కామెడీ స్టైల్ 3D యానిమేషన్. 3D ANIMATION ఇట్లా ప్రాంప్ట్ ఇచ్చేసి ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తాయి. తప్ప ఎట్లయితే కిరీటం ధరించి రాజుగా ప్రవర్తించడానికి ఎలా వేషం వేసుకొని ప్రవర్తించిందో 3D స్టైల్ యానిమేషన్లో వచ్చేసి వచ్చినాయి. వీటిని యానిమేట్ అని క్లిక్ చేస్తే మనకి ఇమ్మీడియట్గా జనరేటింగ్ 4 వీడియో క్లిప్స్ జనరేటింగ్ హియర్ షోయింగ్ ఇవి 4 వీడియో క్లిప్స్ వచ్చేస్తున్నాయి. 10 seconds వచ్చేస్తాయి. ఇవి ఆలస్యం చేయము అనమాట. ఇవి వచ్చేసినాయి 4 వీడియో క్లిప్స్. ది కార్టూన్ ఫ్రాక్ వేరింగ్ క్రౌన్ టు యాక్ట్ యాజ్ కింగ్ కామెడీ స్టైల్ 3D యానిమేషన్. 3D స్టైల్ యానిమేషన్ వచ్చేసినాయి చూడు. ఇది నచ్చకపోతే రీస్టైల్లోకినా రీజనరేట్ అన్నా మళ్ళీ మనకు కొత్త రకం వస్తాయి అన్నమాట ఇవి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో విషయానికి వద్దాం. ఇప్పుడు యాడ్స్ అంటే బిజినెస్ యాడ్స్ అనమాట. నేను మార్కెటింగ్ కోసం ఉపయోగించే ప్రాంప్ట్స్ చూస్తే వీటితో యానిమేటెడ్ యాడ్స్ సులభంగా రూపొందించవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మైలింగ్ కార్టూన్ కాఫీ. టీ షాపులో బజార్ వెళ్తూ ఉంటే టీ షాపులో బొమ్మలు పెడుతుంటారు షోగా. చూపిస్తాను చూడు. ఇప్పుడు ASMI కప్పులు నవ్వుతూ ఆహ్వానించినట్లుగా కాఫీ చూడండి. LING
A smiling cartoon coffee a smiling cartoon coffee smiling cartoon coffee cup offers public to drink. మనం బజార్లో వెళ్తుంటే టీ షాప్లో వాళ్ళు పెడుతుంటారు బొమ్మలు, ఒక కాఫీతో రానట్టుగా ఆహ్వానిస్తూ ఉంటారు బొమ్మలు. కాఫీ కప్పులు మనుషులు కాఫీ ట్రై కొట్టుకుంటే ట్రాక్ కొట్టుకుని ఆహ్వానిస్తున్నట్లుగా చూపిస్తుంటారు. డ్రింక్ ప్లీజ్ ప్లీజ్ ఇట్లా అనమాట. ఇది సెంటెన్స్ తయారు చేసాము. దీనికి ప్రాంప్ట్ నేమ్ ఇవ్వాలి. ఏం ప్రాంప్ట్? 3D స్టైల్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇచ్చి దీన్ని జనరేట్ అన్నామంటే ఇప్పుడు మనకి కప్ ఎట్లా ఆహ్వానిస్తుంది, కాఫీ కప్ ప్రజలు పబ్లిక్ లో మనం పోతూ ఉంటే ఆహ్వానిస్తుంటే బొమ్మలు చూస్తుంటాం, టీ షాప్ లో ఎదురుగా పెడుతుంటారు. వచ్చేసి చూడు కాఫీ కప్పులు అనమాట. కాఫీ కప్ బొమ్మ పెట్టి 2 కాఫీ దొరుకుతుంటే ఆహ్వానిస్తుంటాయి. దీనిలో ఇంకోటి కూడా మనం యాడ్ చేయాలి. పబ్లిక్ టు డ్రింక్ ప్లీజ్ విత్ కాల్ అవుట్ CALLOUTS. ఆ కాఫీ కప్పుల మీద పేర్లు రాసి ఉంటాయి. ప్లీజ్ కమ్ కాఫీ తాగండి అన్నట్లుగా అది చూపెడదాం. జనరేట్ అని కాబట్టి జనరేట్ వస్తాయి, కాల్ అవుట్స్ కలిసి వస్తాయి. చూడు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, వీటి మీద ఇంగ్లీష్ మాటలు రాసి ఉంటాయి. రండి కాఫీ తాగండి, డ్రింక్ ప్లీజ్ రండి, దిస్ ఫోన్ డెలిషియస్ ఎంతో మధురమైన కాఫీని తాగండి, డ్రింక్ ప్లీజ్ ఫ్రీ హాట్ గా ఉన్నాయి ఇక్కడ, డ్రింక్ ప్లీజ్ ఇట్లా అనమాట. మనం యాడ్ చేసే పదాలను బట్టి ఉంటుంది. ప్లీజ్ విత్ కాల్ అవుట్స్ అంటారు, కాల్ అవుట్స్. ఇది యానిమేటర్ నొక్కి చేస్తే ఇవి వీడియోస్ లాగా కదులుతూ ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం స్మార్ట్ రీల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది డ్రింక్ తాగడం. ఇప్పుడు మళ్ళీ మనం ఈసారి లాస్ట్గా ఇంకోటి చూద్దాం. చూడండి ఇమేజెస్. బ్యాగ్ నడుస్తున్నట్లుగా బొమ్మతో ఎట్టు వచ్చింది. దీని మీదే వాకింగ్ విత్ కాల్ అవుట్స్ అని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. విత్ కాల్ అవుట్స్, వాకింగ్ విత్ కాల్ అవుట్స్, CALLOUTS కాల్ అవుట్స్. HD స్టైల్, CYLHD స్టైల్ అన్నాం అనుకోండి. జనరేట్ క్లిక్ చేస్తే ఈ బ్యాగ్ల మీద ఫ్రెష్ ప్రొడ్యూస్, డైలీ డీల్స్ ఆ పేర్లు వచ్చేసి ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి పనులని ఇంకొకటి చూద్దాం. వీటిని తీసేస్తే మిథాలజీ, పురాణాల గురించి మనం మాట్లాడదాం. మిథాలజీ అండ్ క్రియేటివ్ ఫ్యాంటసీ ప్రాంప్ట్స్కి వస్తే ఇలాంటి ప్రాంప్ట్ చేయాలంటే కార్టూన్ హనుమాన్ 2D స్టైల్ యానిమేషన్ కావాలి. చేసామంటే మనకు హనుమంతుడు పర్వతం తీసుకొని సంజీవుని మొక్కలు ఉన్న పర్వతం తీసుకొచ్చి రావడం ఎమ్మడికి జనరేట్ అవుతుంది. జనరేటింగ్ వచ్చేసి హనుమంతుడు పర్వతాన్ని తీసుకొని ఇది బాగుంది అన్నట్టుగా పర్వతాన్ని తీసుకొని వచ్చేస్తున్నాడు. దీని మీద కాల్ అవుట్స్ యాడ్ చేసి విత్ కాల్ అవుట్స్, విత్ CALLOUTS కాల్ అవుట్స్ 2D స్టైల్. 3D స్టైల్లో చేద్దాం. జనరేట్ అన్నాం, కీవర్డ్స్ జనరేటింగ్ 3D స్టైల్లో వస్తాయి. కాల్ అవుట్స్ కలుపుకొని దాని మీద ఏంటి పర్వతం పేరు ఏంటి, హనుమంతుడు ఏం తీసుకొస్తున్నాడు వచ్చేస్తుంది. వీటిని యానిమేట్ అన్నామంటే ఇది యానిమేషన్ వీడియోస్ రూపంలో మనకు జనరేటింగ్ వీడియోస్ 4 clips of videos. Each clip has 4 seconds. 4 నిమిషాలు ఉంటాయి ఒక్కొక్క క్లిప్. వచ్చేసి చూడు ఆంజనేయుడు పర్వతాన్ని తీసుకొని సంజీవని పర్వతం తీసుకొచ్చినట్లుగా వచ్చేసింది. ఇంకోటి వచ్చారంటే సంజీవని పర్వతం తీసుకొస్తున్నాడు లేదా. ఇప్పుడు సంజీవని పర్వతం అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇన్ టెంపుల్ అని వాక్యం ఇచ్చి దీన్ని 3D స్టైల్ HD అన్నామనుకోండి మనకి ఇమేజ్ వస్తాయి. గణేష్ డ్యాన్స్ వేసినట్లుగా, గణపతి డ్యాన్స్ వేస్తున్నట్లుగా వస్తాయి. చూడుగా గణపతి డ్యాన్స్ వేసినట్టు ఇమేజ్ బొమ్మలు వచ్చినాయి. వీటిని
కాల్అవుట్స్ వెయిట్ చేసిన పేర్లు కూడా వస్తాయి. యానిమేటెడ్ క్లిక్ చేస్తే యానిమేషన్ వీడియోస్ అయిపోతుంది. జనరేటింగ్ యానిమేటెడ్ వీడియోస్ యారో మార్క్ పెట్టారు చూడండి. వీడియోస్ అనమాట. ఒక వీడియో 4 seconds ఉంటాయి. వచ్చేస్తాయి. గణపతి డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోస్ వస్తాయి. గణపతి డ్యాన్స్ చేస్తున్నాడు చూడు వీడియోస్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇవి పిల్లల కోసం మోరల్ స్టోరీస్, మిథికల్ స్టోరీస్, మోటివేషనల్ యానిమేషన్స్ తయారీకి ఆసక్తి. మీరు కూడా మీ యొక్క ఊహాశక్తికి రెక్కలు ఇచ్చే ఇటువంటి ఏఐ టూల్స్ యొక్క ప్రాంప్ట్స్తో స్టైల్ అంటే ఏ లుక్లో కావాలి, ప్రాంప్ట్ లుక్లు మనం ఏ లుక్లో కావాలి ఇందాక మనం చెప్పుకున్నాం. 3D స్టైల్ అని, డిస్నీ స్టైల్ అని, కార్టూన్ స్టైల్ అని, 2D స్టైల్ అని ఇట్లా పేర్లు రాయాలి చివరిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కార్టూన్ స్టైల్ తీసేద్దాం. తీసేసి కార్టూన్ స్టైల్, ఆయిల్ పెయింటింగ్ స్టైల్. ఈ స్టైల్స్లో ప్రాంప్ట్ స్టైల్స్ రకాలు ఉన్నాయి చూడండి. కార్టూన్ స్టైల్, ఆయిల్ పెయింటింగ్ స్టైల్, డిస్నీ స్టైల్, ఇది కామెడీ స్టైల్ ఇట్లా ఉన్నాయి. ట్రెడిషనల్ ఇండియన్ వెడ్డింగ్ ఇన్ కలర్, వాటర్ కలర్ పెయింటింగ్ స్టైల్ చూద్దాం. చూడండి ఇప్పుడు ట్రెడిషనల్, TIONAL. ట్రెడిషనల్ అనేది ఇక్కడ క్యారెక్టర్ అనమాట. ఇది ఇండియన్, INDIAN, ఇండియన్ వెడ్డింగ్ ఇన్ WATER, COLOUR, వాటర్ కలర్, PAINTING, వాటర్ కలర్ పెయింటింగ్ స్టైల్. పెయింటింగ్ 3D స్టైల్ అండి. ఇంకా బాగా నీట్గా వస్తాయి. 3D స్టైల్ ఇదన్నమాట ప్రాంప్ట్ నేమ్. స్టైల్ నేమ్. ఆ స్టైల్ పేరు వాక్యం చోట టైప్లో చేయాలి. ఇలా చేసి జనరేట్ అన్నమాట. జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్, ఇండియన్ ట్రెడిషనల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ రూపంలో వస్తుంది. జనరేట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. జనరేటింగ్ ఇండియన్ ట్రెడిషనల్ ఇండియన్ వెడ్డింగ్ వాటర్ కలర్ పెయింటింగ్ 3D స్టైల్. 3D స్టైల్ వెడ్డింగ్ 3D స్టైల్. ఇది ఇమేజెస్ మాత్రమే. వీటిని యానిమేట్ అన్నామంటే ఇమేజెస్ కాస్త యానిమేటెడ్ వీడియోస్ అయిపోతాయి. ఈ ప్రాంప్ట్స్ వాడి క్రియేటివ్ కంటెంట్ తయారు చేసి కొత్త చిత్రాలు సృష్టించవచ్చు. మనం మీ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ పేజీ, ఆ టిక్టాక్లో పబ్లిష్ చేయండి. ఎందుకంటే ఏఐ ఇమేజ్ జనరేషన్లో ముఖ్యమైనది ప్రాంప్ట్ రైటింగ్. ఇది ప్రాంప్ట్ రైటింగ్ అంటే ఇది అనమాట. పెయింటింగ్ 3D స్టైల్, వాటర్ కలర్ 3D స్టైల్ అని, డిస్నీ స్టైల్ అని, కార్టూన్ స్టైల్ అని, 2D స్టైల్ అని, ఇట్లా యానిమేటెడ్ స్టైల్ అని, వీటిని ప్రాంప్ట్ రైటింగ్ అంటారు. ప్రాంప్ట్ అంటారు, ప్రాంప్ట్ వర్డ్స్ అంటారు. వీటిని స్పష్టంగా చెప్పాలి వాక్యం స్వరూపం. ఇది అయిపోయింది కదా. ప్రాంప్ట్లో క్యారెక్టర్ ఎవరు, డాగా లేక మేనా లేక గాడెస్. ఇప్పుడు ఈ ప్రాంప్ట్లో క్యారెక్టర్ ఎవరు, వధూవరులు, భార్య భర్తలు అనమాట, పెళ్లి చేసుకునేవాడు. ఆ తర్వాత గాడెస్ ఎవరన్నా కావచ్చు, మనం ఇచ్చే క్యారెక్టర్ బట్టి ఉంటుంది. అది ప్రాంప్ట్లో యాక్షన్ ఏం చేస్తున్నారు, వివాహం చేసుకుంటున్నారు. వెడ్డింగ్ అనే కలెక్షన్ అనమాట. ప్రాంప్ట్ స్టైల్ ఏంటి మనం వచ్చింది, చూడు ప్రాంప్ట్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, వెడ్డింగ్ డెకరేషన్. తర్వాత స్టైల్ ఏంటిది, ప్రాంప్ట్ స్టైల్ 3D స్టైల్, 2D స్టైల్, డిస్ప్లే స్టైల్ ఏదో ఉంటుంది కదా, అవి ఇచ్చుకుంటాం అన్నమాట. ఆయిల్ పెయింటింగ్ ఏనో, యానిమే ఏనో, ఇట్లా ఒక పదాన్ని వాక్యం చివరిలో రాయడమే ప్రాంప్ట్ రైటింగ్ అంటారు. మెన్షన్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. చూడు ఇట్లా ఉన్నాయి. ఇంకొక వాక్యం చూద్దాం. చూడు ఇంకొక వాక్యం, లాస్ట్కి ఇంకొక వాక్యం ఉదాహరణకు చూపెడతాను మీకు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ప్రాంప్ట్లో వాక్యంలో ఏమేమి పేర్లు ఉంటాయి. గాడ్ ఫాలస్, GOD, గాడ్ PHALAUS, గాడ్ ఫాలస్ అంటే శివుడు అనమాట. మెడిటేటింగ్ ఆన్ కైలాష్ ఆన్ కైలాష్ మౌంటైన్. శివుడు అప్పుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మౌన ధ్యానముద్రలో ఉంటాడు అనమాట. ఒక మౌంటైన్ కామ. దీనికి ప్రాంప్ట్ స్టైల్ ఏంటిది, డిజిటల్ ఆర్ట్ ప్రాంప్ట్ అనమాట. మనం అడిగింది డిజిటల్ ఆర్ట్. ఈ ప్రాంప్ట్ పేరు చివరిలో. దీంట్లో గాడ్ ఫాలస్ క్యారెక్టర్ ఏంటి, గాడ్ ఫాలస్ శివుడు చేస్తున్నాడు. మరి ఏం చేస్తున్నాడు, మెడిటేషన్, ధ్యానం చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు, ఇది యాక్షన్ అనమాట. మెడిటేటింగ్ అనేది ఎక్కడ చేస్తున్నాడు,
బ్యాక్గ్రౌండ్ కైలాష్ మౌంటైన్ మీద చేస్తారు, కైలాస్ పర్వతం మీద. ఇదేంటి డిజిటల్ ఆర్ట్ అనేది? ఇది ప్రాంప్ట్ నేమ్ అన్నమాట. ఈ 4 క్యారెక్టర్ ఏంటిది, యాక్షన్ ఏంటిది, ఎక్కడ చేస్తున్నాడు, ఆ ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలి మనకు, ప్రాంప్ట్ పేరు ఏంటి, ఏ విధంగా 3D స్టైలా, డిజిటల్ ఆర్టా, 2D స్టైలా, ఇట్లాంటి డిజిటల్ ఆర్ట్ ఇట్లాంటివి చూసుకోవాలి. ఇది ప్రాంప్ట్ యొక్క ముఖ్యమైన భాగాలు 4 పేర్లు. దీనికి జనరేట్ అన్నామంటే కైలాస పర్వతం మీద శివుడు ధ్యానముద్రలో ధ్యానం చేస్తున్నట్లుగా మనకు జనరేట్ అవుతుంది. జనరేటింగ్ మనం అడిగిన ప్రాంప్ట్కి కైలాస పర్వతం మీద శివుడు ధ్యానముద్రలో డిజిటల్ ఆర్ట్లో అడిగాము. డిజిటల్ 3D ఆర్ట్ అని కూడా మనం చేయవచ్చు. 3D ఆర్ట్, 2D ఆర్ట్ అనొచ్చు, డిస్నీ ఆర్ట్ అనొచ్చు. జనరేట్ క్లిక్ చేస్తే మళ్ళీ కొత్తవి వస్తాయి, 3D స్టైల్లో వచ్చింది. వీటిని యానిమేట్ అని క్లిక్ చేసామంటే జనరేటింగ్ యానిమేటివ్ వీడియోస్ అనేవి 4 క్లిప్స్ వస్తున్నాయి. ఈ 4 ఇమేజ్లు క్లిప్స్ రూపంలో, వీడియో క్లిప్స్ రూపంలో వస్తున్నాయి, యానిమేటెడ్ వీడియోస్ రూపంలో వస్తున్నాయి, జనరేట్ అవుతున్నాయి. చూడండి, జనరేటింగ్ వచ్చేసినాయి. జరుగుతున్నాయి చూడండి. వీటి మనం రీల్స్ గా తయారు చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి బొమ్మల్ని, దేవుడు బొమ్మలు వేసి రకరకాల ఫన్నీగా చూపిస్తుంది, ఇట్లా తయారు చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్